ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోబోమని చిట్చాట్లో తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, ముఖ్యమంత్రి చిట్చాట్ కు సంబంధించిన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి పలు అంశాలపైన తన అభిప్రాయాలను చిట్చాట్ లో వెల్లడించారు. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన రేవంత్ రెడ్డి తనకు సంబంధించిన విషయాలను వివరించారు. హైడ్రా ఏర్పాటు యొక్క తమకు ఉద్దేశం విస్తృతమైన ప్రజా ప్రయోజనాలేనని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు కోసం ప్రత్యేకంగా చట్టమేం అవసరం లేదని, ఏసీబీ, విజిలెన్స్ తదితర శాఖలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా జీవో ద్వారానే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. అయితే దీన్ని ఈ ఇతర అంటే జిహెచ్ఎంసీ గానీ హెచ్ఎండిఏ సంస్థలని లాంటి వాటిని కోరలు తీయడం కోసం దీని ఉద్దేశం కాదని, విస్తృత ప్రయోజనాలేనని స్పష్టం చేశారు. ప్రధానంగా భూముల కబ్జాలు అన్నప్పుడు ఒకటి జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవి, ఆ తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, చెరువుల కబ్జాలు, వీటితో పాటు ప్రభుత్వ సంస్థల్లో నిర్మించినవి లేక ప్రైవేట్ సంస్థల్లో అయినప్పటికీ అనుమతి లేకుండా నిర్మించినవి, ఈ విధంగా 5 రకాల అక్రమ నిర్మాణాలను తాము గుర్తించామని, అందులో మొదటి ప్రాధాన్యంగా ఎఫ్టీఎల్ పరిధి అదే విధంగా బఫర్ జోన్ తో పాటు నాలాల ఆక్రమణ తొలగించాలని తమ ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకొని దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్టుగా వివరించారు. అయితే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తన పైన వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం పైన చాలా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ తాము ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే, కానీ ఈ విషయంలో తాము చేసేది ఏం లేదని, హైడ్రా తన పని తాను చేస్తుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో కేవలం బీఆర్ఎస్ నేతలవో లేక మరో పార్టీ నేతలవో కూల్చివేయాలనే ఉద్దేశం లేదని, అసలు హైడ్రా మొదట కూల్చివేసిందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పల్లం రాజు నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించినట్టుగా కూడా చెప్పారు. కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన వారివైనా కూల్చివేయక తప్పదని, బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ లో ఉన్నట్లయితే ఎవరు నిర్మించినా కూల్చివేయడమే తమ హైడ్రా పని అని కూడా స్పష్టం చేశారు. అయితే మొదటగా ప్రజాప్రతినిధులు అనేవారు చాలా ఒక రోల్ మోడల్ గా ఉండాలి కాబట్టి, వారు అందరూ ఒక ఆదర్శంగా ఉండాలి కాబట్టి మొదట ప్రజాప్రతినిధుల నిర్మాణాలతోనే ప్రారంభించినట్టుగా కూడా పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి వివరిస్తూ దానికి సంబంధించి తనకు సర్పంచ్ అనుమతి ఇచ్చారని కేటీఆర్ చెప్తున్నారని, అయితే సర్పంచులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంటుందా అనే విషయం 10 ఏళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం అధికారులు మాత్రమే అనుమతులు ఇస్తారు, సర్పంచులు ఇవ్వరని కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఒకవేళ వాటికి సంబంధించి జన్వాడలో ఒకవేళ లీజుకు తీసుకున్నట్టుగా చెప్తున్న కేటీఆర్ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు ప్రస్తావించలేదు అని ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఆ విషయం పైన కూడా ప్రాసిక్యూట్ జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. తాను గతంలోనే జన్వాడకు వెళ్లి ఫామ్ హౌస్ ఉందని ఆధారాలతో చెప్పానని, ఒకవేళ కేటీఆర్ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి తనకు సంబంధించి కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా కబ్జా చేసినట్టు చూపించినట్లయితే తాను స్వయంగా వెళ్లి కూల్చివేస్తానని కూడా పేర్కొనడం జరిగింది. అయితే హైడ్రా లాంటి వ్యవస్థలు తమకు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం హైడ్రా ఏర్పాటు కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారు. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేసినా ఊరుకునే లేదని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ విద్యార్థులకు విద్యా సంస్థలను నష్టపోకుండా ఏ విధంగా సర్దుబాటు చేయాలని కొంత ఆలోచిస్తున్నట్టు చేస్తున్నాం తప్ప విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే మాత్రం ఊరుకునే లేదని కూడా స్పష్టం చేశారు. అయితే వివిధ రాజకీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే కవిత బెయిల్ పైన కూడా విలేకరులు అడిగిన విషయాలకు స్పందిస్తూ కవితకు బెయిల్ ఎందుకు వచ్చిందని తాము ప్రశ్నించడం లేదని, అదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియాకు సుమారు 15 నెలల తర్వాత వచ్చిందని, అదేవిధంగా కేజ్రీవాల్ ఇప్పటికీ బెయిల్ రాలేదు, కానీ కవితకు కేవలం 5 నెలల్లోనే ఏ విధంగా వచ్చిందనేది ప్రధాన చర్చ జరుగుతుందన్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయ్యాయని, దానికి కవిత బెయిల్ కు ఖచ్చితంగా సంబంధం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్తున్నాయని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా తాము ఆగస్టు 15లోగా చేస్తామన్నాం, చేసి తీరాము. అయితే వాటిని కూడా బీఆర్ఎస్ అనవసరమైన రాజకీయాలు చేస్తుంది, 10 ఏళ్ల పాటు చేయలేని ఆ పార్టీ కూడా తమకు ఏదేదో చెప్తుంది. ఒకవేళ ఎవరైనా చేయలేని, ఒకవేళ రైతు రుణమాఫీ అర్హులై ఉండి కూడా రానట్లయితే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు తిరిగి ఆ జాబితా తమకిస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఇప్పటికే రూపురేఖలు తయారు చేయడానికి తాము జేఎన్ఏహెచ్ కు సంబంధించిన అధికారులకు ఇచ్చామని, వాటికి రాగానే
దానికి సంబంధించి అదే వివరాలు వెల్లడిస్తామని 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయని బీఆర్ఎస్ నేతలు తమని అడిగే ప్రశ్నించే అర్హతే లేదు. ఒకవేళ వారికి ఉద్దేశం ఉన్నట్లయితే ఇంత భారీ సచివాలయం నిర్మించినప్పుడు సచివాలయంతో పాటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నిర్మించేవారని కూడా పేర్కొన్నారు. అయితే సిబిఐ అనుమతులకు సంబంధించి తాము అంటే గతంలో ఉన్న విధంగా సాధారణ అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కేసు బై కేసు అంటే కేసును బట్టి తాము వాటన్నిటి కూడా అనుమతులు ఇస్తామని కూడా పేర్కొన్నారు. రైట్, ధన్యవాదాలు చారి.